నమస్తే అండి, గోదావరి వంటలకి స్వాగతం. ఈ రోజు నేను పచ్చి నెత్తళ్ళతో ఇగురు చేయబోతున్నానండి. ఈ కూరని డెలివరీ అయిన లేడీస్కి మా సైడ్ పెడుతూ ఉంటారండి. ఒకప్పుడు అయితే ఎండు నెత్తళ్ళే తినేవారండి. ఇప్పుడైతే పచ్చి నెత్తళ్ళు అన్ని చోట్ల దొరికేస్తుంది. ఇప్పుడైతే పచ్చి నెత్తళ్ళ ఇగురు అయితే చూసేయండి. రెడీ అయిపోయిందండి పచ్చి నెత్తళ్ళ ఇగురు కర్రీ. ఇవే పచ్చి నెత్తళ్ళతో పకోడీ కూడా చేస్తారండి. అది ఇంకోసారి చూపిస్తాను. ఏ కూర అన్నా కమ్మగా రుచిగా తినాలంటే మసాలా అనేది అప్పటికప్పుడు వేస్తేనే ఆ కూర రుచిగా కమ్మగా ఉంటుంది. రెసిపీ మీకు నచ్చింది